టాన్సిల్ మనం కామన్గా వాడే వర్డ్ అండి. ఇది నార్మల్ స్ట్రక్చర్ మన నోట్లో నేలకు వెనక భాగంలో ఉంటాయి అన్నమాట. ఈ టాన్సిల్స్ నుంచి పిల్లల్లోనూ పెద్దోళ్ళలోనూ ప్రాబ్లం రావచ్చు. సాధారణంగా పిల్లల్లో చూసినట్లయితే ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, హైపర్ట్రోఫీ ప్రాబ్లమ్స్ అంటాం. ఈ ప్రాబ్లమ్స్ నుంచి వాటి నొప్పి అదర్ సిమ్టమ్స్ వస్తాయి. పెద్దోళ్ళలో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ గుట్కా తినేవాళ్ళు, తంబాకు తినేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, వీళ్ళల్లో ఈ క్యాన్సర్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. పిల్లల్లో కూడా మనం క్యాన్సర్ ఉండకూడదు అనుకోకూడదండి. ఎందుకంటే రేర్గా టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ ఉన్న పిల్లల్లో లింఫోమా అంటే బ్లడ్ క్యాన్సర్స్, ఆ బ్లడ్ సెల్ క్యాన్సర్స్ ఉండే అవకాశం ఉంటుంది. హార్ట్ అలాంటివి కూడా రేర్గా ఉండే అవకాశం ఉంటుంది. టాన్సిల్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ప్రొటెక్టివ్ ఆర్గాను, దీని నుంచి మనకు బాడీలో ఇమ్యూనిటీ వస్తుంది. మెయిన్గా ఏంటంటే దీంట్లో లింఫోసైట్స్ ఫామ్ అవుతాయి అతి తక్కువ పర్సెంటేజ్లో. ఇప్పుడు ఏదైనా మన బాడీలో ఏ ఆర్గాన్ చూసినా, సపోజ్ హెయిర్ ఉందనుకోండి, హెయిర్ కూడా ప్రొటెక్టివ్ ఆర్గాన్ హెడ్కి. అట్లానే మన బాడీలో ఉన్న ప్రతిదీ ఒక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. కానీ అదే అబ్సల్యూట్ ఫంక్షన్ కాదు. అంటే టాన్సిల్ తీస్తే మనం ఇమ్యూనిటీ అంతా పోయిద్ది, బాడీ అంతా వీక్ అయితే, బాడీలో ఇన్ఫెక్షన్ రెసిస్టెన్స్ ఉండదు, అలాంటిది ఏం లేదండి. టాన్సిల్ అనేది ఒక ఆర్గాను, దాని నుంచి కొన్ని లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అట్టని టాన్సిల్ ఈజ్ ద ప్రొటెక్టివ్ ఆర్గాను, ప్రతి మౌత్లోకి పోయే వైరస్ బ్యాక్టీరియాని ప్రొటెక్ట్ చేస్తుందని కాదండి. టాన్సిల్ సర్ఫేస్ అనేది క్రిప్స్ ఉంటాయి. ఇంకా ఒక్కోసారి ఆ క్రిప్స్ అనేది డీప్గా ఉన్నట్లయితే వాటిల్లో బ్యాక్టీరియా వైరస్ చేరి మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో టాన్సిల్ నుంచి వచ్చే ఆ లింఫోసైట్స్ లిటిల్ బిట్ బ్లడ్లో ఉండి ప్రొటెక్షన్ ఇస్తుంది తప్పితే ఆ టాన్సిల్స్ ఓరల్ క్యావిటీలో మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది మిత్ అన్నమాట. సో అది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఎందుకంటే చాలామంది వచ్చే డౌట్ ఏంటంటే టాన్సిల్ అవసరమైనప్పుడు సర్జరీ చేస్తుంటే సార్ మన బాడీలో ప్రొటెక్షన్ పోయిద్ది కదా అంటారు. అలాంటిది ఏమీ లేదండి. సరే, ఇప్పుడు పిల్లల్లో చూసినట్లయితే టాన్సిల్స్ నుంచి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి హైపర్ట్రోఫీ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ ప్రాబ్లం. ఎక్కువ మందిలో హైపర్ట్రోఫీ, ఇన్ఫెక్షన్ రెండూ ఉంటాయండి. ఎందుకంటే ఇవాళ మనం చూసినట్లయితే వైరల్ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండటం వలన మనం ఇన్హేల్ చేసే గాల్లో ఉండే ఆ వైరల్ పార్టికల్స్ పోయి ఎడినాయిడ్ మీద, టాన్సిల్ మీద డిపాజిట్ అయ్యి ఆ క్రిప్స్లో ఇవి చేరి పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ తీసుకొచ్చి హైపర్ట్రోఫీ చేస్తాయి అనమాట. సో ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సెకండ్ పొల్యూటెంట్స్. మనకి ఇప్పుడు వాతావరణంలో పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ పొల్యూటెంట్ పార్టికల్స్ కూడా ముక్కులో నుంచి, గొంతులో నుంచి పోయి ఆ టాన్సిల్, ఎడినాయిడ్ మీద ఉండే హైపర్ట్రోఫీ కలుగు చేస్తాయి అనమాట. సో టాన్సిల్ ఏంటంటే బేసిక్గా హైపర్ట్రోఫీ, ఇన్ఫెక్షన్ ఈ రెండింటి నుంచి ఎస్పెషల్లీ పిల్లల్లో చాలా ప్రాబ్లమ్ను క్రియేట్ చేస్తుంది అనమాట. దీనివల్ల వాళ్ళ గొంతులో నొప్పి రావటం, అలానే చెవులో నొప్పి వస్తుంది. దీన్ని రిఫర్డ్ పెయిన్ అంటాం. చాలామంది పేరెంట్స్ అంటారు వీళ్ళకి గొంతులో నొప్పి వచ్చినప్పుడల్లా చెవులో నొప్పి వస్తుందండి అంటారు. చెవులో ఏమన్నా గుబులు ఉందా ప్రత్యేకంగా చెక్ చేయమంటారు. యూజువల్గా మేము చెక్ చేస్తాం. సాధారణంగా గొంతు నొప్పి వచ్చి దాంతోపాటు చెవులో నొప్పి వచ్చిందంటే టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉండి దాని నుంచి ఆ గ్లాసోఫెరింజియల్ న్యూరాలజీ ద్వారా చెవులో పెయిన్ వచ్చినట్టు అర్థం అన్నమాట. సో పిల్లల్లో ఎవరికైనా టాన్సిల్ సైజు పెద్దగా ఉండి రికరెంట్ పెయిన్ వస్తా, ఫీవర్ వస్తా, వాళ్ళు తినటానికి ఇబ్బంది పడుతున్నా, మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నా వాళ్ళని మనం జాగ్రత్తగా టాన్సిల్కి ఎగ్జామినేషన్ చేయాలి. ఎందుకంటే టాన్సిల్లో ప్రాబ్లం ఉందని అర్థం. చాలామంది పిల్లలు ఈ టాన్సిల్ హైపర్ట్రోఫీ ఉన్న వాళ్ళు మంచిగా ఆడుకుంటారు, కానీ ఫుడ్ దగ్గరకు వచ్చేటప్పటికి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ కాడికి వెళ్ళిపోతూ ఉంటారు. పేరెంట్స్ బతంలాడి మెత్తగా చేసేస్తుంటే కొద్దిగా తింటూ ఉంటారనమాట. బేసిక్గా ఇక్కడ కారణం ఏంటంటే టాన్సిల్ పెద్దగా ఉండటం వలన, దాంట్లో ఉన్న క్రిప్స్ పెద్దగా ఉండటం వలన ఈ ఫుడ్ పార్టికల్స్ పోయి ఒకటి టాన్సిలర్ సర్ఫేస్ మీద ఆగి వారికి పర్సిస్టెంట్ ఆ ఫారెన్ బాడీ సెన్సేషన్ ఇచ్చి డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాయి. అలానే ఈ ఫారెన్ బాడీ పార్టికల్స్ అనే ఆ క్రిప్స్లో కూడా చేరి పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ వచ్చి డిస్కంఫర్ట్ కలుగు చేస్తాయి. ఇప్పుడు మనకు పళ్ళల్లో ఏదన్నా ఇరుక్కున్నా, గొంతులో ఏదన్నా గుచ్చుకున్న చిన్న ఫిష్ బోన్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఈ ఫుడ్ పార్టికల్స్ అనే అలాంటి డిస్కంఫర్ట్ను కలుగు చేయటం వలన వాళ్ళు తినడానికి ఇష్టపడరు. ఏ కాడికి లిక్విడ్ డైట్ తీసుకోవటానికే ఇష్టపడతారనమాట. ఎడినాయిడ్ టాన్సిల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. గాలి సరిగ్గా తీసుకోరు, స్నోరింగ్ బాగుంటుంది, నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ అవుతారు, వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు అనమాట. సో ఈ టాన్సిల్ ఉండటం వలన మెయిన్గా వీళ్ళకి ఏంటంటే తినటంలో ఇబ్బంది ఉంటుంది, అలానే గొంతు నొప్పి వస్తూ ఉంటుంది, దాంతోపాటు ఈ గాలి తీసుకోవడం కూడా ఇబ్బంది ఉంటుంది అనమాట. మనం వీటిని చాలా సింపుల్గా ఎగ్జామినేషన్ చేసి ఐడెంటిఫై చేయొచ్చండి. ఎప్పుడైనా మీరైనా కూడా పిల్లలు నోరు తెరిచినట్లయితే రెండు
గొంతులో రెండు పక్కల గుబ్బల్లా ఉండి ఆ రెండు మిడ్ లైన్ టచ్ అవుతుంటే మీకు తెలిసిపోతుంటుంది అది సివియర్ టాన్సిలర్ హైపర్ట్రోఫీ అండి. చాలా చిన్న చిన్న గుబ్బలు ఉన్నాయి, సైడ్లోనే ఉంటాయి, దాని గురించి మనం పట్టించుకోని అవసరం. కానీ ఎవరికైనా పిల్లలకి కంటిన్యూస్గా థ్రోట్ పెయిన్ వస్తా తినడానికి ఇబ్బంది పడుతుంటే సైజ్ తక్కువ ఉన్నా కూడా మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలండి. బేసిక్గా పిల్లలకి మనకి ఈ టాన్సిల్ సైజ్ తక్కువ ఉండి ఇన్ఫెక్షన్స్ వస్తుంటే వాళ్ళకి చల్లటి పుల్లటి ఇవ్వకుండా చూడాలి. అలానే ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉండి వాళ్ళకి ప్రాబ్లం ఏమి లేకపోతే మనం పట్టించుకోని అవసరం. ఒకవేళ మనం ఫ్లూ షాట్ వ్యాక్సిన్ ఇచ్చి జాగ్రత్తలు ఫాలో అయినా కూడా ప్రాబ్లం ఉంటే మటుకి వాళ్ళకి టాన్సిల్ సర్జరీ చేయాలి. ఒకవేళ టాన్సిల్ చాలా పెద్దగా ఉంటే మటుకి తినటం ఇబ్బంది ఉంటే వాళ్ళకి టాన్సిల్ సర్జరీ చేయటం మంచిది. ఈ టాన్సిల్ సర్జరీ వలన మనకి ఎలాంటి నష్టం లేదండి. ఆపరేషన్ అన్న ఒక 10-15 రోజులు మన మెడిసిన్ మీద ఉండి సెకండ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే చాలు. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గటం అలాంటిది ఏమీ ఉండదు అనమాట. ప్రాబ్లమాటిక్ టాన్సిల్స్ని తీసేయటం మంచిది. సో మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికైనా టాన్సిల్ ప్రాబ్లం ఉన్నా, గొంతులో ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎడినాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా హైదరాబాద్ పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ ఇవాళ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా కోయాబులేటర్ ద్వారా టాన్సిల్ ఎడినాయిడ్ ఆపరేషన్ చేసి మంచిగా సర్జరీ చేసి కాంప్లికేషన్స్ లేకుండా పూర్తిగా క్యూర్ చేస్తారు.